వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారత్ అంటేనే ప్రపంచ దేశాలకు ఒక స్పెషల్. అందుట్లో మోదీ గారు ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే మాత్రం ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు. వాట్ ద నెక్స్ట్, భారత్ ఏం స్టెప్ తీసుకోబోతుంది, భారత్ ఏం అనౌన్స్మెంట్ చేస్తుంది అని చెప్పేసి. రీసెంట్ గా పాకిస్తాన్ వాళ్ళు పహల్గం దాడి చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్ తోటి ప్రపంచానికే ఒక మెసేజ్ ఇచ్చినాం అని చెప్పేసి కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ట్రంప్ ఇప్పటికీ భారత్ పైన ఎన్నో రకాలుగా మాట్లాడారు. మోడీని కూడా తక్కువ చేసి మాట్లాడారు. అసలు మోడీ వచ్చి నా దగ్గర వేడుకున్నారు, మోడీ ఫోన్లో నాతో బతిమలాడితేనే నేను సీజ్ ఫైర్ చేయించిన, అది ఇది అని చెప్పేసి రకరకాల మాట్లాడింది. అయినా కూడా మోదీ గారు ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ట్రంప్ పైన. తర్వాత 50% నుంచి టారిఫ్స్ 100%, 100 నుంచి 500 పెంచుతామని చెప్పేసి కూడా టారిఫ్ విషయంలో కూడా ఎన్నో సందర్భాల్లో భయపెట్టాలని చూసిండ్రు. అక్కడ కూడా ఇక్కడ మోడీ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు ట్రంప్ పైన మోడీ గారు మాట్లాడట్లేదు? రాజకీయ వ్యూహం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ ఇరాక్ల మధ్యలో యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధాలు, తర్వాత ఇతరితర రాష్ట్రాలలో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా భారతదేశం ఎక్కడ కూడా ఎవరికి సపోర్టింగ్ కావచ్చు ఇంకే విషయంలో కూడా మాట్లాడట్లేదు. సో మరి మోడీ వెనుక ఈ సైలెంట్ గల కారణాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రపంచ నేతలను ట్రంప్ ఎడాపెడా వాయించేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, కెనడా పిఎం కార్నీ, యూకే పిఎం స్టార్నర్ ఇలా స్థాయి హోదా చూడకుండా కఠిన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితిని ఊహించే మన ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ చేసిన ఏ విమర్శలకు స్పందించలేదు. మౌనం పాటిస్తూ ఆయన వలలో పడకుండా చూసుకుంటున్నారు. మోదీ ఈ హుందాతనం వల్లే ఆయనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే సాహసం ట్రంప్ చేయలేదు. ఎందుకంటే ట్రంప్ ఏదైనా మాట్లాడంగానే అవతల దేశం వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడడం, ట్రంప్ రెచ్చగొట్టంగానే అవతల దేశం వాళ్ళు రెచ్చిపోయి ఇంకేదో మాట్లాడడం వల్ల ఆయా దేశాలకు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో కూడా మనం చూస్తున్నాం. అదే మోదీ గారిని ఎన్ని విషయాలుగా తక్కువ చేసి మాట్లాడినప్పటికీ మోదీ గారు మాత్రం ఒక్క దగ్గర కూడా ఒక మాట మాట్లాడలేదు. అది హుందాతనం అనుకోవచ్చు. ఎందుకంటే పెద్దలు పిల్లలు ఏదైనా మాట్లాడినా ఇంకేదైనా చేసినా లేకపోతే తెలియనోడు ఇంకేదైనా చేసినా కూడా కొంతవరకు చూస్తూ ఊకుంటారు. ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తామని చెప్పేసి అంటారు. సో అదే విధంగా మోదీ గారు కూడా అదే పని చేస్తున్నారు అని చెప్పేసి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు చెప్తున్నటువంటి మాట. మోడీ మౌనంగా ఉన్నందుకే ఈరోజు మోదీ గారికి ఆ హుందాతనం ఏర్పడ్డది. సో మోదీ గారిని చూసి అందుకే ట్రంప్ భారతదేశం పైన కావచ్చు మోదీ పైన ఒక విమర్శలు కూడా చేయట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి రానున్న రోజుల్లో భారత్ ఇప్పటికే విశ్వగురువుగా ఉంది అండ్ రానున్న రోజుల్లో పెద్దన్న పాత్ర వహించే స్థాయికి కూడా భారత్ ఎదుగుతుందని చెప్పేసి కూడా చాలా మంది చెప్పుకొస్తున్నటువంటి మాట. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.